ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పటి రోజుల్లో మనకి అవాయిడ్ చేయవలసిన యాక్టివిటీస్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ విషయాలు ఏంటండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫర్ ఎవ్రీబడి? అవాయిడ్ చేయాల్సిన యాక్టివిటీస్ అంటూ ఏమీ లేదు. అంటే ఆ వుమెన్ గనక ఇంతకు ముందు షీ ఈస్ యూజ్డ్ టు డూయింగ్ స్విమ్మింగ్, యోగా, ఎనీథింగ్ షీ కెన్ కంటిన్యూ విత్ హర్ యాక్టివిటీస్. ఓకే. బట్ మెయిన్‌గా ఏంటంటే స్ట్రెస్ అవాయిడ్ చేయాలి. మానసిక ఒత్తిడి తల్లి మీద కూడా, బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, గ్రోత్ తక్కువ ఉండే అవకాశం కానీ ఉంటుంది. బీపీ, షుగర్ ఇవన్నీ యాడ్ ఆన్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మెయిన్‌గా మెడిటేషన్ ఆర్ రిలాక్సింగ్ టెక్నిక్స్ ఎట్ హోమ్, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. కరెక్ట్. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ అ హ్యూజ్ థింగ్ అండి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి. ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమెస్టర్లో బ్రీదింగ్ టెక్నిక్స్, లమాజ్ ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నవండి. ఎంతవరకు ఇవి డ్యూరింగ్ డెలివరీ ఆర్ లాస్ట్ ట్రైమెస్టర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తాయి? కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం కంటే మనకి న్యాచురల్ బర్తింగ్ ప్రాసెస్లో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అవును. సో అంటే ఇప్పుడు మన ప్రతి డెలివరీని మనం మెడికలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ అబౌట్ 20% ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఇదివరకు అసలు మిడ్ వైఫ్స్ ఉండేవాళ్ళు కదండి. ఒక కాలంలో అసలు మనకి ఇప్పుడు మీలాంటి క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్, మెడికల్ హెల్ప్ చుట్టూ ఒక ఈఆర్ వార్డ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇదివరకు అయితే అసలు ఇళ్లలో కూడా డెలివరీలు అయిపోయాయని విన్నాం. అవును. యా. సో ఐ జస్ట్ వండర్ వాట్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ద టైమ్. సో అంటే ఇప్పుడు ఈ మిడ్ వైఫ్స్ ఏంటంటే లో రిస్క్ ఉమెన్కి త్రూ అవుట్ లేబర్, యాంటీనేటల్ పీరియడ్లో కూడా చెకప్స్ చేయడం, వాళ్ళ ఎక్సర్సైజెస్ అవి నేర్పించడం, మీరు ఇంట్లో ఇట్లా ఉండండి, ఇట్లా చేసుకోండి అని చెప్పడం. తర్వాత వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే వెన్ యూ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్, అవగాహన చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్పు నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 1-to-1 కేర్. ఇప్పుడు డాక్టర్స్ అట్లా 1-to-1 కేర్ ఇవ్వలేరు. అంటే వాళ్ళతోనే ఉండి కొన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తూ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ డెలివరీ ప్రాసెస్ ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయించడం, హైడ్రోథెరపీ ఎలిజిబుల్ మదర్స్ అంటే లో రిస్క్ మదర్స్ వేరే కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉన్నప్పుడు హైడ్రోథెరపీ, ఒక్కొక్కసారి వాటర్ బర్త్ ఇఫ్ ద ఉమెన్ చూసెస్ టు డెలివర్ అండర్ ద పూల్ షీ క్యాన్. సో వీటన్నిటికీ మనకి మిడ్ వైఫ్స్ హెల్ప్ చేస్తారన్నమాట. సో దానివల్ల అంటే ఒక కాన్స్టెంట్ కంపానియన్ సపోర్ట్ ఉండడం వల్ల ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది లేబరింగ్ మదర్కి. సో ఇన్ దట్ వే ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ హెల్ప్. సో హ్యాపీ ఎమోషన్స్ మదర్కు ఉంటే హ్యాపీ ఎమోషన్స్ బేబీకి కూడా వస్తాయి అని ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ న్యూరలాజికల్గా కూడా ఇట్స్ ప్రూవెన్ అని చెప్పి అంటున్నారు. అంటే మనం వినే కంటెంట్, కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతాయని చెప్పి. అలాంటి రేర్ కేసెస్ మీరు ఏమైనా చూసారా వేర్ యూ హ్యావ్ సీన్ కాంప్లికేషన్స్ బీయింగ్ రివర్స్డ్ ఆర్ అరెస్టెడ్ విత్ గుడ్ అంటే వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీ అరౌండ్? అంటే డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అంటే మెయిన్గా మనకి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఆర్ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అవి బేబీ పైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంటాయి, గ్రోత్ ఎఫెక్ట్ చేయడం కానీ అట్లాగా. సో డెఫినెట్లీ వెన్ ద అట్మాస్ఫియర్ అట్ హోమ్ చేంజెస్ ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద మదర్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ. అది మనకి విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది కూడా. నాట్ ఓన్లీ ద ఫ్యామిలీ. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి అమ్మ అంతా బాగుంది అన్న మనం ఒక మాట చెప్తే వాళ్ళ ఫేస్లో వచ్చే ఆ చేంజ్ మనం విజిబుల్గా అక్కడే చూడగలుగుతాం. ఖచ్చితంగా. ఇప్పుడు డాక్టర్ మాలిని కొన్ని పిన్ పాయింటెడ్గా కొన్ని స్పెసిఫిక్ విషయాలు అడుగుతాను. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కింద వంగి ఏది ఎత్తకూడదు, బరువులు ఎత్తకూడదు అంటారు, ఇది నిజమా? కాదండి. రెగ్యులర్గా ఇంట్లో చేసే పనులన్నీ చేసుకోవచ్చు. కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం అన్నీ చేయొచ్చు. ప్రెగ్నెంట్ విమెన్కి బరువులు ఎత్తడం అన్నది ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తారు? అంటే అది బ్యాక్ పెయిన్ వస్తుందనా, లేక గర్భసంచి మీద ఏమైనా ప్రెషర్ పడి అది ఏమన్నా అవుతుందని ఒక సైకలాజికల్ ఫియర్ ఎక్కువ. బ్యాక్ పెయిన్ అంటే మన టెక్నిక్స్ ఎట్లా వంగి తీసుకుంటున్నాము, ఎట్లా కూర్చుంటున్నాము. ఈ మధ్య సిస్టమ్ వర్క్ ఎక్కువైపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కరెక్ట్. సో ఆ చైర్ ఎర్గోనామిక్స్, స్లంపింగ్ అండ్ సిట్టింగ్ ఇవన్నీ కూడా దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బ్యాక్ పెయిన్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. రైట్. ఇక మూడో విషయం, ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ఫిజికల్ ఇంటిమసీకి వాళ్ళు ఓకే చెప్పచ్చు. అంటే ఏ విధమైన ఫిజికల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల ఏ విధమైన భారం కానీ డ్యామేజ్ కానీ జరగదు. కొన్ని కండిషన్స్లో అవాయిడ్ చేయాలి. లైక్ ప్లసెంటా ప్రీవియా, ప్లసెంటా డిస్టర్బ్ అయ్యి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ వద్దు అని చెప్తాము. తల్లికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే లైక్ జెనటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈదర్ పార్ట్నర్కి కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా ఇంటర్కోర్స్ అది అవాయిడ్ చేయమని చెప్తాం. ఎస్. అండ్ ఆబ్వియస్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీలో స్పైసీ ఫుడ్ అండ్ కొంతమంది స్మోకింగ్ మామ్స్ ఉంటారు,
అంటే అది అంత కామన్ కాకపోయినా ఇప్పుడు సిటీస్లో అర్బన్ కల్చర్లో బాగా కామన్ అయిన విషయం మీకు తెలుసు. ఆల్కహాల్ కన్జ్యూమింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్కహాల్ కన్సంప్షన్ ఆపేసేయాలి. ఎందుకంటే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ క్వాంటిటీ ఎంతైనా సరే పిండం ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని అవయవ లోపాలు కానీ పుట్టిన తర్వాత మెదడు ఎదుగుదలలో కానీ మనం ఇబ్బందులు చూస్తూ ఉంటాము. అట్లానే స్మోకింగ్ కూడాను, మామూలుగా కూడా స్మోకింగ్ నాట్ హెల్దీ. సో అందులో ఉండే నికోటిన్ కానీ అదర్ కార్సినోజన్స్ దే ఆల్సో హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ. సో దే హ్యావ్ టు స్టాప్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వన్స్ దే కన్సీవ్. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రెగ్నెన్సీలో ఏ ట్రైమెస్టర్లో ఎయిర్ ట్రావెల్ ఈజ్ ఓకే? Air travel is okay up to maybe 34 weeks. Some airlines allow up to 36 also. కానీ లాంగ్ డిస్టెన్స్ ఎయిర్ ట్రావెల్ వెళ్తున్నాం, సపోజ్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ 14 hours 16 hours, అప్పుడు అట్లాంటప్పుడు కదలకుండా కూర్చుంటే మనకి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది కాళ్ళల్లో. కాబట్టి వాళ్ళకి ఎయిల్ సీట్ తీసుకోమని చెప్తాం, నాట్ ద విండో. సో ఎవ్రీ 2 hours టేక్ ఎ వాక్, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, అండ్ సమ్ టైమ్స్ వీ మే ఆల్సో ప్రిస్క్రైబ్ సింగిల్ షాట్ ఆఫ్ బ్లడ్ థిన్నర్. ఓకే, జస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ జర్నీ. సో ఆవిడ ట్రావెల్ చేసే ముందర ఒక బ్లడ్ థిన్నర్ షార్ట్ తీసేసుకొని, ఇట్స్ జస్ట్ ప్రీఫిల్డ్ సిరెంజ్, మనం ఇన్సులిన్ ఎట్లా తీసుకుంటామో అట్లానే విత్ ప్రిస్క్రిప్షన్ షీ కెన్ టేక్ దట్ అండ్ ట్రావెల్. దీస్ ఆర్ ద ప్రికాషన్స్. ఒక్కొక్కసారి స్టాకింగ్స్ వేసుకోమని చెప్తాం, కొంచెం ఒబీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆర్ అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, స్టాకింగ్స్ కూడా వాడడం అనేది మంచి పద్ధతి.